ఇక్కడ యేసు ఆ బాణలు నీళ్లతో నింపమని వాడితో చెప్పగా ఏమని చెప్పాడు? ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంటి ఆజ్ఞ అంటే బాణలు నీళ్లతో నింపండి. ఆజ్ఞ వాళ్ళు ఏం చేస్తారు? ఆజ్ఞను మీరకుండా అభివృద్ధి వాళ్ళు వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపి ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ ఏం చేస్తారు? ఆజ్ఞను పాటించారు. వాళ్ళు కూడా అడగవచ్చు ప్రశ్న, నీళ్ళతో కావాల్సింది ఏం కావాలి కదా? ద్రాక్షారసం కావాలి. ఏసయ్యాకి కావాల్సింది ద్రాక్షారసము, నీళ్లు కాదు. మీకు అర్థం కావట్లేదు ఏసయ్య అనవసరం అన్నారు. అర్థం అన్నారు. ఏమన్నారంటే ఏసయ్య ఏం చెప్పాడో ఏసయ్య చెప్పేది మనకు అర్థం కాదు. పచ్చిక భయం మీద కూర్చోమంటే మనకు ఒక్కొక్కరికి మగ్గిపో అన్నారు. ఆహారం లేదు, ఎలా కూర్చోండి? ద్రాక్షారసం కావాలి కానీ నీరు ఇవ్వడమేంటి? దేవుడు ఏం చేస్తాడు? ఒక ఆజ్ఞ లోపల కదా లేదా ఆజ్ఞనిస్తాను. ఆజ్ఞ ఎలాంటిదైనా సరే దాన్ని నువ్వేం చేయాలి? లోబడడం నేర్చుకోవాలి. లోబడడం నేర్చుకుంటే అద్భుతం నీవు చూడగలుగుతావు. ఎప్పుడైతే వాళ్ళు బాణలతో ఉంటారో వేసే వాళ్ళని ఏం చేస్తాడు? ద్రాక్షారసంగా మార్చలేస్తాడు. ఆ నీళ్లతో నింపడం మాతో చెప్పగా అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు మీరిప్పుడు ముంచి బిందు ప్రధాని యుద్ధకు తీసుకుంటుందని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చామో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన పంచానులకే తెలిసినది కానీ బిందు ప్రధానికి ఆ ద్రాక్షారసం ఎలా ఉంది తెలుసా? అంతకు ముందు ఉన్నటువంటి ద్రాక్షారసం అద్భుతంగా ఉన్నది. నీ నా జీవితంలో కూడా అంతే. మన జీవితం అంతా అంతకుముందు అద్భుతంగా ఉండదు. ఒక సాధారణమైనటువంటి జీవితంగా ఉంటుంది, సామాన్యమైనటువంటి జీవితంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావు కదా, దేవునికి లోబడినప్పుడు ఏమవుతుంది తెలుసా? నీ జీవితం అద్భుతమైపోతుంది, నీ జీవితం మధురమైపోతుంది, నీ జీవితం అంతకుముందు కంటే కొన్ని వేల జీవితము ఉన్నతమైనటువంటి ఎప్పుడైతే నువ్వు లోబడతావు. అందుకే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని మాటకు లోబడాలి. వాక్యమైనటువంటి ప్రవర్త అయినటువంటి దేవుని ఏం చేయాలి? లోబడాలి. ప్రవర్తకి లోబడడం నేర్చుకోవాలి. కదా దేవుడి వాక్యమే ప్రవర్త అయి ఉన్నాడు కదా. వాక్యాన్ని ధ్యానించినప్పుడు లోపం తెలుస్తుంది. లోపం తెలుసుకొని మాటకు లోబడినప్పుడు దేవుడు